సో కొంచెం చిన్నప్పటి నుంచి అంటే శరీరం ఎదుగుతూ ఉంటుంది, మైండ్ ఒకసారి పుట్టి మెల్లగా దాని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటూ ఉంటుంది. అట్లా కులము, మతము, మాది, మేము, మా వంశము, నేను ఇట్లే, నా వస్తుంది, ఇదంతా వస్తుంది. అయితే ఇది మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు. నేను నా మనస్సు ఎదుగుతూ నేను ఆడుకుంటూ ఉండగా నేను ఎవరికి చెప్పనివి నా మనసులో అనిపించినవి కొన్ని ఉన్నాయి భావన. అవి ఇప్పటికీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్తున్న యూట్యూబ్ ద్వారా అవి ఇంతకుముందు నేను చేతన లిఖిత మాట్లాడుతుంటే కొన్ని చర్చలోకి వచ్చినాయి. అవి నేను జస్ట్ ర్యాండమ్గా చెప్తాను. ఇప్పుడు ఒక పర్సన్ గురించి చెప్పాను. నిర్ణయాలు చాలా మంది తీసుకుంటారు, కానీ హాయిగా ప్రశాంతమైన వదనంతో ఎవరిని తిట్టకుండా తన్ను తాను బ్లేమ్ చేసుకుండా నిర్ణయాలు తీసుకునే ఒక వ్యక్తిని నేను కలిశాను. అప్పుడు నాకు అనిపించింది నిర్ణయం ఇలా తీసుకోవాలి అని ఎవరు చెప్పలే, ఇప్పుడు ఊరికే చెప్తుంది. ఇప్పుడు ఆ పర్సన్ ఒక కామన్ మ్యానే, గొప్పవాడేమి కాదు, కానీ హీ హ్యాస్ ఎ వండర్ఫుల్ ఐడియా అబౌట్ హ్యూమన్ రిలేషన్స్. ఒక చిన్న సందర్భం చెప్తే అయిపోతుంది. ఒక ఫ్రెండ్ ఒకటి చెప్తున్నాడు, వాడు వినడంలే, వాడు వితండవాదం చేస్తున్నాడు. అట్లా కాదు, నేను చెప్పేది వినాలి, మళ్ళీ వాడు వినట్లేదు. ఒక నిమిషం, ఆగు, నేను చెప్తున్నాను నువ్వు వింటున్నావు, నువ్వు చెప్తే అసలు నేను చెప్పింది నువ్వు అసలు వినడమే లేదు. ఓ పని చేస్తే ఇప్పటి నీతో మాటలు లేవు, నేను నీకేది మాటలుగా చెప్పను, ఇంకా అయిపోయింది కదా అన్నాడు. నీ జీవితకాలం నేను నీకు వర్బాలుగా ఏం చెప్పు, కోపంగా ఏం చెప్పలే. ఇక్కడ కోపం ఎక్స్ప్రెస్ అవుతుంది. కోపం అంటే కోపం కాదురా, ఆర్గ్యుమెంట్ లో వాయిస్ రైజ్ అయితే చాలా మందికి బుర్ర ఉండదు. ఇప్పుడు గా మారే గట్టిగా మాట్లాడదు, కోపం ఏమన్నా గట్టిగా మాట్లాడడం కోపం కాదు. చాలా మందికి చిన్న సెన్స్ ఉండదు అసలు. గట్టిగా మాట్లాడాలి నువ్వు, నీకు వోకల్ కార్డ్ ఎందుకు ఇచ్చిండు? నువ్వు అరవాలి, కేకలేయాలి, డైనమిక్స్ తో చెప్తేనే కన్వే అవుతుంది. ఇప్పుడు కుక్క కూడా అంటది, రకరకాలుగా ఎక్స్ప్రెస్ చేస్తుంది. అది ఎప్పుడు న్యూట్రల్ గా ఉంటే రోబోట్, ఇప్పుడు ఫ్యాన్ శబ్దం ఎప్పుడు న్యూట్రల్ గా వస్తుంది, టక్ 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 టక్, ఏం బాగుంది, బాగాలేదు. సరే, ఇప్పుడు ఈ చిన్న విషయం తెలియదు, ఎవడన్నా మీ మీద గట్టిగా మాట్లాడితే తిట్టినట్టు కాదు, వెంబడి అఫెండ్ అవుతున్నారు. విషయాన్ని పట్టుకోండి, అంటే నువ్వు వినడం లేదు అందుకే అరుస్తున్నాడు వాడు అని తెలుసుకుంటే సరిపోతుంది. వినవాడికి గుసగుసనే ఉంటది ఎప్పుడు. అయితే ఈ ఫ్రెండ్ తర్వాత ఏంటి, అన్న అయిందేదో అయిపోయింది, నాతో మాట్లాడంటే నేను నీతో మాట్లాడను రా అంటే ఒక కపుల్ ఆఫ్ టైమ్స్ తర్వాత నేను నిర్ణయానికి వచ్చి లైఫ్ అంతా ఈ న్యూసెన్స్ నాకు వద్దు, అందుకని మన ఇద్దరం లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్, మన ఇద్దరం కలిసి భోజనం చేస్తాం, కలిసి సినిమాకి వెళ్తాం, కానీ నీకు నాకు మధ్యన చెప్పుకునే అంశం ఏది ఉండదు. ఇంకా వర్బల్ గా కావాలంటే రాసిస్తా, లేకపోతే మెసేజ్ పెడతా, నాకు మళ్ళీ నువ్వు రిప్లై ఇస్తావా అయ్యో, ఐ డోంట్ ఈవెన్ కేర్. ఇక్కడతో అది అయిపోయింది. నేను అనుకున్న కొంతకాలం తర్వాత అది మారుతుందని, ఇప్పటికీ మారలేదు అది. ఇంకోటి అతను అర్థం చేసుకున్నాడు. అప్పుడు ఇది తెలిసింది, అతను ఇతనితో మాట్లాడతాడు, ఇతను అతనితో మాట్లాడు. ఇది నాకు మస్తు నచ్చింది. అంటే ఇంకా సంబంధం లేదు, ఉంటే ఉంటిండు, పీకితే పీకిండు. డోంట్ ఫైట్ విత్ ఎ పర్సన్, చూడదోసు. ఇది ఒక బ్యూటిఫుల్ థింగ్ నాకు హిట్ అయింది. ఇప్పుడు నేను నా లైఫ్లో నా పెళ్లితో సహా, ఇల్లు కొనడంతో సహా ఇట్లా తీసుకున్న డెసిషన్స్ ఎక్కువ ఆలోచించాలి. ఇప్పుడు చేతన నా బిడ్డ అనుకున్నా, ఇట్లా తీసుకున్నా. ఇప్పుడు ఇక్కడ టాక్ ఇద్దాం అనుకున్నా, ఇట్లా తీసుకున్న డెసిషన్. అసలు కూడా నాకు యూట్యూబ్ ఫ్రెండ్ కలిసింది, మా లేక సంతానం కలిగింది, ఏం పేరు పెట్టాలని ఆలోచించి స్ట్రెస్ వస్తుందన్న, ప్రపంచంలో ఎవరికి లేని పేరు పెట్టాలి అని. అంటే నువ్వు ఆల్రెడీ ఉన్న సమస్యలకి ఇంకో సమస్య జోడిస్తున్నావు. అసలు నీ కొడుకు నువ్వే వాడరా పేరు పెట్టు, నీకే నువ్వు ఏదో పేరు పెట్టు. వాడు పెరిగిన తర్వాత ఎప్పుడు నాకు బుద్ధి లేక ఏదో పేరు పెట్టాను, నీకు నచ్చిన పేరు నువ్వు పెట్టుకో అంటాం కదా. నీకు నచ్చిన ఇల్లు నువ్వు కొనుక్కో, నీకు నచ్చిన అమ్మాయిని ఎంచుకో. మరి పేరు ఎందుకు తల్లిదండ్రులు పెట్టింది? అందుకని నువ్వు నా మాటలు వినుకుంటా కూడా నువ్వు మళ్ళీ అదే చిత్రంలో తర్వాత నన్ను పెట్టమంటున్నావు పేరు. నేను పెట్టను, ఎందుకంటే నేను పెట్టే పేరు ఏది పడితే అది లక్కీ ఉట్టపా పెట్టుకుంటావా? ధైర్యం సరిపోదు నీకు. ఇగో స్వేచ్ఛలోకి రావాలంటే ఈ చెత్త తీసేసేయాలి. ఒక పేరు విషయంలో నువ్వు అంత ఆలోచిస్తే ఇంకా వాడు ఏమన్నా బీడి గీడి దగ్గర కనిపిస్తావు, బతుకుతావు అయ్యే పనిగా. ఇది ఒకటి అయిపోయింది కదా. రెండోది, నేను అంటే మా ఇంటి ఎదురుగా విపరీతంగా గొడవలు అయ్యి అన్నదమ్ముల మధ్య, తమ్ముడికి వదినకి, ఆయనకి వాళ్ళ మరిదికి, తర్వాత అందరికీ వాళ్ళ అత్తగారికి,
వీళ్ళందరికి కలిపి పక్కింటి వాళ్ళకి ఇట్లా ఎవ్రీడే రకరకాల గొడవలు అయ్యేవి. ఇదంతా బాగుంది అనుకుంటే కొడుకుల విషయంలో బాధపడి గొడవ పడేటం. వాళ్ళు ఒక టైంలో విడిపోవాల్సి వచ్చింది. పెద్ద గొడవలేని అంటే చింపేసుకున్నారు. లేడీస్ బట్టలు కూడా జినిగినాయి. ఆ రేంజ్లో గొడవలేని. తర్వాత ఇంట్లో బర్రెల గిర్రెలు ఉంటాయి. ఆ బర్రెల గిర్రెలు ఉన్న చోట ఆ కొట్టుకుంటూ పడ్డారు. మొత్తం బురదంటింది. నీతో నాకు సోబతొద్దు, నేను విడిపోతా. అప్పుడు నేను దూరం నుంచి చూస్తున్నా. నాకు అనిపించింది ఆ మాట ఇప్పుడు చెప్తున్నది. ఇలాగ విడిపోయేదానికి ఇది ఎందుకు కొట్లాడుకుందని అనిపించింది. సో ఇప్పుడు నేను ఒక మాట చెప్తా. మనిషికి విడిపోవడం కంటే అరవడం మీద ఇంట్రెస్ట్ ఉంది. వాడు దాన్ని వేదికగా చేసుకొని వాడి మనసులో ఉన్న విషయాన్ని అంతా కక్కి వాడు ఫస్ట్ విడిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఊరికే విడిపోతే మజా లేదు. కానీ వాడు ఇప్పటికి ఇన్ని సంవత్సరాల్లో వాడు తమ్ముడిని ఏదో అనాలనుకున్నాడు. నీ చెప్పుల పెండ అద్ది నీ ముఖానికి కొడతా అంటే ఊరికే రా సందర్భం. అందుకని గొడవ అయినప్పుడు వాడు వెపన్స్ అర్జునుడు కనుక ఒక్కొక్క బాణం వేసినట్టు ఈ విధవలందరూ బూతులు మాట్లాడుతారని నాకు అర్థమైంది. సో నిజంగా విడిపోవడానికి గొడవకు సంబంధం లేదు. అది మన కోర్టా, రామ మందిర్ ఇష్యూ అనుకో, దెన్ అది అంటే ఆర్గ్యూ చేసి అక్కడ ఒక డాక్యుమెంట్ బేస్డ్ ఉంటుంది, చారిత్రక ఆధారం ఉంటుంది. ఈ విధవలకి ఏ చారిత్రక ఆధారం డాక్యుమెంట్ అంతా అక్కసు తప్ప. అందుకని నాకు అనిపించింది ఇలాగూ విడిపోతున్నప్పుడు నవ్వుకుంటా విడిపోండి, హాయిగా ఓకేరా ఓకే. డబ్బుల గురించి అంతా ఈరోజే సెటిల్ కావాలంటారు. అట్లా అవ్వదు డాడీ. ఒక వారం తర్వాత డబ్బుల గురించి మాట్లాడుకుందాం, ఇంకో వారం తర్వాత ఇంట్లో బర్రెలు పంచుకుందాం, ఇంకో వారం తర్వాత కుటుంబ విషయాలు మాట్లాడుకుందాం. ఎట్లున్నా సరే రా, ఎక్కడో చోట ఒప్పుకుందాం, కానీ మనం గొడవ పడొద్దురా. కలిసి ఉండాలని రూల్ ఏమి లేదు. నిజానికి మనం కలిసి ఉండే వాళ్ళం అయితే ఒకే బాడీతో పుట్టేవాళ్ళం కదా. 2 బాడీలతో పుట్టామంటేనే 2 వేరు పోవాలని. కొన్ని 2 బాడీలు ఉంటే ఒకటి 2 కాళ్ళు ఉంటే ఒకటి చోటుకి పోయేటోళ్ళు. ఎట్లా ఉంటుంది? ఎవరి కాళ్ళు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి ఆలోచన విధానం వాళ్ళకు. ఇది నాకు అప్పుడు అనిపించింది. ఒకవేళ నేను ఎవరితోన్నా విడిపోతే గొడవ పడకుండా విడిపోవాలని నేను చాలా మందితో విడిపోయాను, గొడవ పడలేదు. ఐ లెర్న్డ్ ఇట్. ఒకరోజు ఏదో రోజు నా కుటుంబంలో వచ్చిన ఈ అక్కసు లేదు. నాకు ఆర్గ్యుమెంట్ చేస్తా. అక్కసు అంటే నాకు ద్వేషము లేదా అన్నయాలు. ఆర్గ్యుమెంట్ గంట సేపు చేస్తా నేను. ఇంట్లో మా అమ్మతో కూడా ఆర్గ్యుమెంట్ చేస్తా. అందరూ అనుకుంటారు మీ అమ్మతో నేను విషయంగా మాట్లాడుతున్నా, వ్యక్తిగతం ఏమి లేదు. చాలా మందికి అది అర్థం కాదు. వాళ్ళు తిట్టే దూరంలోనే నేను తిడుతున్నా అనుకుంటారు. అది వేరే సంగతి. ఇది రెండో ఒక అబ్జర్వేషన్. మూడవది, డిస్ట్రాక్షన్ మైండ్ ఏమీ సాధించలేదని తెలుసుకోండి. ఇప్పుడు నాతో పాటు చాలా మంది ఇంట్రెస్టింగ్ పీపుల్ ఉండేవాళ్ళు ఫైన్ ఆర్ట్స్లో అక్కడిక్కడ. కానీ వాళ్ళలో ఉన్న స్కిల్తో పాటు వాళ్ళకి డిస్ట్రాక్షన్స్ చాలా ఉన్నాయి. డిస్ట్రాక్షన్స్ అంటే పక్క వాళ్ళ విషయాల మీద అంతులేని ఆసక్తి, వాళ్ళు సాల్వ్ చేయలేని విషయాల మీద అంతులేని డిస్కషన్, తర్వాత టూ మచ్ గాసిపింగ్. వయస్సు ఉంది నాకు అని అనుకోవడం నేను చూసిన. ఇప్పుడు ఉదాహరణకి నేను అంటే స్కెచ్చింగ్ చేస్తుంటే రోడ్డు మీద ఒక ఆర్టిస్ట్ నాతో అన్నమాట. ఏమన్నాడంటే, అంటే ఇంకా తర్వాత వేసుకుందారు అబ్బాయి అంటే ఏమన్నా లేదు, నాకు 1 గంట సేపు స్కెచ్చింగ్ చేసుకోవాలనిపిస్తుంది. ఆడు అంటే ఏమంటారు దీన్ని, పరిహాసంగా అన్న మాట తెలుసా. ఇంకా వీడు స్కెచ్లు నూకి ఇంకా పెద్ద ఆర్టిస్ట్ అవుతారు. ఇంకా నీ అబ్బాయి 1 గంట అయిపోతే పెద్ద ఏం నష్టం అన్నాడు. నేను ఆ రోజే వాడిని మానసికంగా వదిలేసిన. అంటే వాడు చెడిపోవడం కాదు, వాడు నన్ను చెడగొడుతున్నాడు. ఇప్పుడు నేను బొమ్మలు వేసుకుంటే వాడికి వచ్చే నష్టం లేదు, నేను వేసుకునే పెన్సిల్ పేపర్ నాది. కానీ ఏం సంబంధం లేని ఒక వ్యక్తి వాడు నా జీవితానికి సంబంధించి ఒక వ్యాఖ్య చేస్తున్నాడు. అట్లాంటి వాడితో నాకు ఫ్రెండ్షిప్ వద్దు, వాడితో టీ వద్దు. నాకు అవసరమైతే నేను ఒంటరిగా టీ తాగుతా, ఐ లైక్ ఇట్. ఆ తర్వాత నేనేమనలేదు, నేనైతే వేసుకుంటాను, నేను రానని చెప్పిన. ఆడు పెద్ద పోజు కొడతాడు, రాడు. వాడు పెద్ద ఖాళీ వదిలేసిండు, కానీ కొడుకని ఆడేదో అనుకుంటూ పోతున్నాడు. సో నేనేం ఫీల్ కాలేదు, ఎందుకంటే నేను ఇప్పుడు ఆ మాటలను పట్టుకుంటే నా దమాగ్ ఖరాబ్ అవుతుంది, వాడి మైండ్ అది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను తెలుసుకున్నది ఇది. నువ్వు ఒకరితో మాట్లాడుతున్నావు, అవసరమైన మేరకు మాట్లాడు. మాటలు అయిపోయినాయి అని మాటలు కొనసాగించరు. నీ పనిలోకి రా. ఉదాహరణకి నువ్వు 100 ఇండ్లు తిరిగినా నీ ఇంటికి వస్తావు కదా. అట్లా 100 బట్టల సైజు చూసినా నీ సైజు కోసం చూస్తావు కదా. అట్లా నీ పని దగ్గరికి రావడమే నీ అంతిమ లక్ష్యం తప్ప మాట్లాడడం కాదు. ఉదాహరణకి ఇప్పుడు నేను ఈ టాక్ చేస్తున్నా, ఇది నా పనిలో భాగంగానే చేస్తా. అది కాకుండా గాసిప్ చేస్తున్నా అనుకున్నా. అరే మా ఇంటి బంగారం సినిమాకు పోయినామంటే నాకు కొంచెం బోర్ అనిపించింది, కానీ తన పర్ఫార్మెన్స్ బాగుంది, తర్వాత అంత లేడీస్ ఓరియంటెడ్ బాగుంది. ఇది అయిపోయింది. నేను తెలుసుకున్న ఒక గొప్ప విషయం చెప్తా, మీరు ఆచరించి చూడండి. నేను అది పాటిస్తా కాబట్టి నేను చెప్పగలను. 1 thing at 1 time.
ఇది ప్రాక్టీస్ చేయాలి. ఫోన్లో ఒక విషయమే చర్చించి ఫోన్ పెట్టేసుకోవాలి. విషయం తర్వాత విషయాన్ని, ఇప్పుడు మా ఇంటి బంగారం ఇది అయిపోయే లోపు అవును ఇంకో సినిమా ఉంది కదా అట్లా వెళ్ళకూడదు. అప్పుడు నువ్వేం చేయాలంటే, నేను ఒక సినిమా చెప్పేసిన ఈ రోజుకి సినిమా డిస్కషన్ అయిపోయింది. ఇలా నువ్వు స్టాండ్ తీసుకోవడం అంటే, నీ స్టాండ్ అంటే మనసులో పరిపక్వత వచ్చి స్పష్టత వస్తే స్టాండ్ తీసుకుంటాడు, లేకపోతే స్టాండ్ తీసుకుంటాడు. ఇంపాసిబుల్ టు టేక్ ఎ స్టాండ్. ఇప్పుడు అందరూ చాలా మంది అంటారు ఏదో ఒక స్టాండ్ తీసుకో, క్లారిటీ లేకుండా స్టాండ్ తీసుకోలేవు, ఇంపాసిబుల్. ఇప్పుడు ఐఫోన్ ఆండ్రాయిడ్ స్టాండ్ తీసుకుంటే నాకు రెండింటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే కదా స్టాండ్ తీసుకునేది. ఇందులో సెక్యూరిటీ రీజన్స్ బాగుంటాయి, ఇందులో ఫీచర్స్ బాగుంటాయి. నాకు మోర్ ఇంట్రెస్ట్ నాకు సెక్యూరిటీ కాబట్టి ఐ టేక్ ఐఫోన్ అని చెప్పడానికి వస్తుంది. ఇప్పుడు ఇది ఒకటి. ఇప్పుడు నేను లైఫ్లో ఫోన్ విషయంలో ఇంతమంది ఫోన్లు వస్తుంది, నేను చాలా మంది ఫోన్లు ఎక్కువసేపు మాట్లాడితే ఆశ్చర్యపోతా. ఎందుకంటే ఒక్క విషయం ఒక్క టైం మాట్లాడడానికి ఎక్కువ టైం పట్టదు. ఇప్పుడు నాకు ఎవరన్నా ఫోన్ చేస్తారు, రీసా గారు ఇప్పుడు మా అబ్బాయి ఇష్యూ ఉందంటే చెప్పండి అంటే వాడు తర్వాత నేను దానికి ఆన్సర్ ఇచ్చేసిన తర్వాత నేను ఈ మధ్య ధ్యానం చేస్తున్నట్టు, హలో మనం జీవితకాలం మాట్లాడుకుందామా, ఇది నీ ఫైనల్ కాలం, ముందు ఫస్ట్ చెప్పు అంటే ఆశ్చర్యపోతారు. జీవితకాలం అంటే ఫోన్ పెట్టే మళ్ళీ ఒక వారం తర్వాత మళ్ళీ ఫోన్ చేసి నిమిషం మాట్లాడతా. నేను నీ ఇయర్ పీస్ని కాదు, స్పష్టంగా చెప్పేస్తా. నేను లైఫ్ అంతా ఫోన్ నీకు ఎవడు ఫోన్ పికప్ చేయడు. నేను చేసిన దాన్ని మిస్యూజ్ చేయకు. ఒక నిమిషంన్నర మాట్లాడు, 2 నిమిషాలు మాట్లాడు, హాయ్ హలో మాట్లాడకు, అమ్మ బాగుందా నాయన బాగుందని పిచ్చివాగుడు వాకు, నీకేం కావాలని అడుగు, తెలుసు పెట్టేసేకో. నేను ఇట్లా చెప్తే అపార్థం చేసుకునే వ్యక్తి ఒక్కడు లేడు. ఎవ్రీ1 అండర్స్టూడ్. ఇప్పుడు నాకు ఫోన్ వస్తుంది, అసలు రిసా గారు చిన్న విషయం, ఒక 30 సెకండ్ టైం ఉందా, ఉంది, ఇట్లా అనుకుంటున్నా, ఇది ఓకేనా, ఓకే థ్యాంక్ యూ అండి. సో 1 థింగ్ ఎట్ 1 టైం. నువ్వు ఒక వస్తువు ఎత్తినప్పుడు 2 చేతులతో ఒక వస్తువు ఒకసారి ఎత్తు, అది పోయి పెట్టి ఇంకో వస్తువు ఎత్తు. అట్లా కాకుండా దీని మీద 3 పెట్టినాం అనుకో, ఒకసారి 3 పోయే ప్రమాదం. చాలా మందికి గాసిపింగ్, ఇది నేను చెప్పింది చేయండి, ట్రెమండస్ గా మీరు ఆశ్చర్యపోతారు, గొప్ప సమయం మిగులుతుంది. ఇప్పుడు మీకు అమ్మ ఫోన్ చేసింది, అమ్మతో సహా చెప్పండి ఈ విషయాన్ని. ఇప్పుడు చెప్తే ఒక 1 year లో ఆచరణలోకి వస్తారు అందరూ. వాడితో భలే ఉంటుంది రా, ఒక్క విషయం మాట్లాడతారు వాడు. వాళ్ళు నిర్ణయించుకుంటున్నప్పుడు అందులో ముఖ్యమైన విషయం ఏది, అప్పుడు చెత్త మాట్లాడరు నీతో. తర్వాత ఇప్పుడు కలిసి మాట్లాడుతున్నాం. ఇప్పుడు గాసిప్ అంటే ఏంది, ఒక టాపిక్ తర్వాత ఒక టాపిక్ తర్వాత ఒక టాపిక్, అట్లా కాకుండా ఒక టాపిక్ మాట్లాడి నువ్వు గంట సైలెన్స్ అయిపో. నేను అంటున్నది కమ్ బ్యాక్ టు యువర్ వర్క్, లేదా కమ్ బ్యాక్ టు యువర్ సైలెన్స్. లేదా నేనంట నువ్వు వీలైతే ఏకాంతం ఉండి ఒక్కదాని సినిమా చూసుకో, కానీ మనుషులతో ఉండి సుత్తేసుకుంటా కూర్చోవద్దు. ఈ సుత్తేసుకునే మైండ్కి మెల్లగా పవర్ పోతుంది. అది సెల్ఫ్ టాక్ స్టార్ట్ అవుతుంది. ఎవరు లేరు ఏదైనా మాట్లాడుకుందాం అంటే అనిపిస్తుంది. అసలు ఎందుకు మాట్లాడుకోవాలి? ఇప్పుడు మైండ్కి స్పష్టత ఉందనుకో, 1 థింగ్ ఎట్ 1 టైం. నేను ఒక 3-4 అంతెందుకు లిఖిత నేనున్నాం, నాకు తెలిసి నేను 2-3 నిమిషాల కంటే ఎక్కువ సుత్తేసేస్తుందని లేదు. నువ్వు మా అమ్మ నేను చూస్తున్నా, అసలు నేను ఎప్పుడు మాట్లాడను. కొన్ని సంవత్సరాలు కలిసి ఉన్నాం, రోజుకి 3 సార్లు 4 సార్లు 2-3 అవర్స్కి ఒకసారి కరెక్ట్గా అవుతుంది. అమ్మ భోజనం నువ్వు చేస్తావు నేను చేయాలి, నేను చేస్తా, ఓకే రైట్. దాంతో సినిమా చూస్తా ఉంటే ఏమైనా అవసరం ఉంటే పిలువు, అయిపోయింది. ఇంకా అరే నాకు మా అక్క విషయం గుర్తొస్తుందా నీకు చెప్పుకోవాలనుకుంటుందా అంటే నేను వినను, నాకు ఇంట్రెస్ట్ లేదు. వై షుడ్ ఐ లిజన్? రెండోది, నేను సొల్యూషన్ చెప్తా, తీసుకుంటా అంటే వింటా. లేదా నాకు ఎప్పుడన్నా ఖాళీగా బేవర్చుకున్నప్పుడు అప్పుడు చెప్పు, వింటా. ఇప్పుడు నేను వినా. ఇప్పుడు నాకు సమయం చాలా వాల్యూబుల్. యు రియల్లీ రియలైజ్ హౌ లైఫ్ ఎంత ఇంపార్టెంట్ అని తెలిస్తే నువ్వు గాసిప్ ఎట్లా చేస్తావు, నువ్వు పరచింతన ఎట్లా చేస్తావు, నువ్వు వేరే వాళ్ళ విషయాలు ఎట్లా తలదూరుస్తావు. సో ఈ 3 విషయాలు నేను వేరే వాళ్ళని చూసినప్పుడు నాకు పుస్తకాల వల్ల కాదు, నాకే అనిపించింది, నేను వెంటనే పాటిస్తున్నా. అదేంటంటే పెద్ద పెద్ద గొడవలు లేకపోతే ద్వేషాలు, వాడిని చూడాలి నా కొడుకు ఇట్లా చేసింది ఉంటుంది, ఇల్లు కచ్చా అంటాను చూసిన, కచ్చా అనేది ఉంటుంది చాలా మందిలో చూసిన, పండ్లు కొరుకుతారు. విపరీత ఇప్పుడు అన్న తమ్ముళ్ళు ఇట్లుంటారు, ఎవడన్నా ఫోన్ చేస్తే వాడు ఎందుకు ఇవ్వాలి నా కొడుకు, అది ఇట్లా వచ్చేస్తుంది లోపల, అది నాలో లేదు. సో నేను చాలా మందిని వదిలేసిన, నేను చాలా వస్తువులు వదిలేసుకున్నా, కొన్నిసార్లు పొందిన. బట్ ఈ గల్లాలు పట్టుకొని కొట్టుకోవడము, రారా చూసుకుందాము, ఏం చూసుకుంటావు, చూపించాల్సింది చూపిస్తావా, నువ్వు ఏం చూపించలేదు, వస్తుందే ఏం చూస్తావు, ఏం చూపించదు. వచ్చిన జోకిన నిన్న అంటే వాడు మిమిక్రీ చేస్తాడు అనమాట. నేను మా ఫ్రెండు ప్యాకాట ఆడితే నాకేమో 3 ఎక్కలు పడ్డాయి, వాడికి 7, 9, 11 పడ్డాయి.
అంటే నెంబర్స్ వేరే పడ్డాయి, కానీ ఆడే గెలిచాడు. అంటే డబ్బంతా వాడికి ఇచ్చేసానంటే ప్యాకెట్ తెలిసిన వాడు అంటాడు అనమాట, నీ దగ్గర 3 ఎక్కలు ఉంది, నువ్వే గెలవాలి. అంటే నా దగ్గర 3 ఎక్కలు ఉన్నాయి, ఆడి దగ్గర తుపాకు ఉందిగా అంటాడు. అంటే తుపాకు ఉన్న వాడితో నువ్వు ఆరుగు చేయొద్దు. ఇప్పుడు ఒక పంది బురద రాసుకుని వస్తుంది, దానికి దూరంగా ఉండు. అట్లనే ఎవడైతే కక్షలు, కుతంత్రాలు, కుట్రలు, వేరే వాళ్ళ విషయాలు నీకు చెప్తున్నాడో, ఏదో రోజు నీ విషయము వేరే వాళ్ళకి చెప్పబోతున్నాడు వాడు. గుర్తుపెట్టుకో, ఇది మస్ట్. ఇప్పుడు నేను ఎవడన్నా వేరే వాళ్ళ విషయం నా దగ్గర చెప్పిన ఫస్ట్ చెప్పని, నీ విషయం నువ్వు చెప్పుకో, నా విషయం అడుగు. రెండోది వన్ టైమే రకరకాల ప్రశ్నలు ర్యాలీయింగ్ గీయకు. నా సమయం నాది, నీకోసం లేదు. నా సమయాన్ని గౌరవంగా వాడుకో, నేను నీకు ఇయ్య. ఇప్పుడు డబ్బులు ఎట్లా ఎవరికి పడితే వాళ్ళకి ఇయ్యవు, సమయాన్ని ఎవరికి పడితే వాళ్ళకి ఇయ్యకు. నువ్వు డబ్బుల్ని దుర్వినియోగం చేస్తావా, మరి సమయాన్ని దుర్వినియోగం చేస్తావు. ఇప్పుడు డబ్బులతో ఏది పడితే అది కొంటావా, మరి సమయంతో ఏది పడితే ఎట్లా మాట్లాడతావు? చిన్న అందుకే టైం ఈజ్ మనీ అన్న. అది ఇప్పుడు నేను పెట్టిన ఫ్రేజ్ కాదు, పూర్వీకులు పెట్టిన టైం ఈజ్ మనీ. సమయమే డబ్బురా, నువ్వు సమయాన్ని సద్వినియోగం చేసుకో. సో ఇది ఒకటి, నిర్ణయాలు తీసుకోవడం. రెండవది, ఎలాగో విడిపోక తప్పదన్నప్పుడు నవ్వుతూ ఎందుకు విడిపోరు? ఇప్పుడు నేను సరదా ఒక మాట చెప్తా, కొందరు తగులుతుంది ఇది. అదేంది, కోపంతో ఇల్లు వదిలి వెళ్ళిపోతా అంటారు. నేనంట ఆనందంగా ఉన్న రోజు ఇల్లు వదిలిపో, అది రియల్గా రెస్పెక్ట్ ఇచ్చే గౌరవం. అది అంటే అంతవరకు తిని దాన్ని వాడుక దొబ్బి కోపంతో పోతావా బయటికి? నేను చాలా బాగున్నాను, నాకు ఇంటి వాతావరణం నచ్చింది, ఇప్పుడు నేను ఏదో ప్రయోగం చేద్దాం అనుకుంటున్నా, నన్ను మనస్ఫూర్తిగా మీరు సాగనమ్మడంటే నేను ఆటో డబ్బులు ఇచ్చి పంపిస్తా. కానీ కోపంతో పోకూడదు. ఇప్పుడు నేను ఎక్కడి నుంచి కోపంతో నేను మా ఇంట్లో నేను సపరేట్ ఉన్నా, మా ఇంట్లో నాకు సపరేట్ రూమ్ ఉంది, గొడవలే కాదు, ఎక్స్ప్లెయిన్ చేసినాను. నేను ఏకాంతంగా ఉందాం అనుకుంటున్నా, ప్లీజ్ అంటే ఉండేం చేస్తావు అంటే బట్టలు వేసుకోవద్దు అనుకుంటున్నావు కొంతకాలం అని చెప్పి అందరికి ఎక్కి నవ్వారు. నిజం, ఏమోరా నీకు మంచిందో పిచ్చిందో అంటే నా వల్ల మీకు ఏ ఇబ్బంది ఉండదని వాగ్దానం చేస్తున్నాను. నేను ఏదో ప్రశాంత్, ఐ డోంట్ వాంట్ టు సీ ఫేసెస్. ఇప్పుడు నేను మనుషులను చూడాలనుకోవట్లేదు. నేను చెప్పిన, మా అమ్మకి చెప్పిన, మా అన్నకి, నాకు తెలిసిన 5-6 మందికి చెప్పిన. కొంత అందరూ అర్థం చేస్తున్నారు, మా అమ్మ అర్థం చేసుకోలే. నేను తలుపు చిన్న రూమ్లో ఉంటూ అంటే తలుపు తీసి వచ్చి కూర్చునేది ఎదురుగా. ఏమన్నా నా వల్ల ఇబ్బంది అయిందారా నీకని? ఒరే నాయన పంపుతారే మీరు. అట్లా 2-3 నెలలు గడిచింది. ఆ తర్వాత మెల్లగా చాలా చర్చలు జరిగిన తర్వాత నేనేం డిక్లేర్ చేసిన, రోజు ఒక ½ గంట కలుద్దాం, ½ గంట మాట్లాడుకుందాం. అది కూడా వ్యక్తిగత విషయాలు కాకుండా విషయాల గురించి. ½ గంట కంటే నేను ఎక్కువ మనుషుల మొహాలు చూడను. ఐ డిసైడ్. ఎందుకంటే ఆకాశం ఉంది, పూలు ఉన్నాయి, అమ్మ ఎన్నో ఉన్నాయి, ఎప్పుడు మీ మొహాలు చూసుకుంటూ కూర్చోలేదు నేను. ప్లీజ్ ఏమనుకోదు, మీరు చూసుకుంటే చూసుకోండి, నేను చూసుకోను. నేను పుస్తకం మొహం చూడాలి, నేను పెయింటింగ్ మొహం చూడాలి, బ్రష్ మొహం చూడాలి, ఒక ఆకాశం మొహం చూడాలి, నా శరీరం నేను చూసుకోవాలి. ఇదని నాకు చాలా చూడాల్సింది. నేను మీరు దిక్కే ఎప్పుడు చూసుకుంటా కూర్చో. ఐ డోంట్ వాంట్ టు సీక్ అటెన్షన్ ఆఫ్ దిస్ పీపుల్. ఇంకా ఆశ్చర్యపోయే విషయం చెప్తాను. మాబుందలో ఉన్నప్పుడు, నేను ఇలా నా గదిలో ఏకాంతంగా ఉన్నప్పుడు ఒకసారి నా పర్మిషన్ లేకుండా ఒక ఇద్దరు కిటికీ తీసి చూశారు. చూస్తే నేనేం చెప్పానంటే, చూస్తున్నట్టు తెలుసు, ఈసారి చూసారనుకో బట్టలు ఉండవు అని చెప్పాను. ఎవరైనా సరే అక్కడ తెరిచింది ఎవరైనా నేను చూడలే. ఎవరైతే చూస్తున్నారో బీ ప్రిపేర్డ్, మీరు ఊహించింది ఉంటుంది ఇక్కడ. నేను ఏం చేస్తానో నాకే తెలియదు. నా తర్వాత మూసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు, ఎవరో నాకు ఇప్పటికి తెలియదు. ఆ తర్వాత నన్ను ఊరికే అవుట్ ఆఫ్ లవ్ టీ తాగుతావా, ఆ తర్వాత సరదాగా పాట పాడు ఏదో డిస్టర్బ్ చేస్తుంటే నాకు అనిపించింది వీళ్ళు అర్థం చేసుకున్నారు కానీ కొంత అటాచ్మెంట్లో ఉన్నారు. ఎవరో నిద్రలేసి చూస్తే నా తలుపు వేసే ఉంది. గంట అయింది, 1:30 అయింది, 2 తర్వాత నేను లేకపోయేసరికి మెల్లగా తీసి నేను లేను. నాకు అటు భయపడి ఫోన్ చేశారు మా ఇంట్లో. ఇవన్నీ గొడవలు లేకుండా చేసినామని చెప్తున్నా మీకు. ఎటుపోయినామంటే నేను వేరే రూమ్ తీసుకున్నా. అదేంటంటే మీరు నన్ను ఏకాంతంగా ఉండనిస్తలేరు. మీరు మీకు ఎప్పటికి అర్థమవుతుంది ఇంత చిన్న కోరిక, నేను ఆస్తులు కోరినా, డైమండ్ కోరినా, ఐ వాంట్ టు బి అలోన్. ఈ చిన్న స్టేట్మెంట్ అర్థం కాని వాడితో నేను ఉండను. ఇంకా ఇప్పుడు ఐ వాంట్ యువర్ ప్రాపర్టీ అంటే అర్థం కాకపోవచ్చు. ఐ వాంట్ టు బి అలోన్. వచ్చి తిన్నావా బాబు, బాగున్నా, ఇది ఏంది, ఇది నా ముఖం చూడవా, ఒకసారి నవ్వవా, నన్ను చూసి ఏంది ఇది, ఎందుకు ఇట్లా హింసిస్తారు? నీకు జుట్టు పెరిగితే నాకు సంతోషం అవుతుంది, ఎందుకు ఇది? నువ్వు పెళ్లి చేసుకుంటేనే నేను ఆనందంగా ఉంటా. నేను చేసుకొని చచ్చిపో, మనంతా లైఫ్ అంతా కలిసి ఉండాలి. నాకు నమ్మకం లేదు. నేను ఇట్లా మాట్లాడుతుంటే మెల్లమెల్లగా నేను చెప్పేది కొన్ని ఏళ్ళుగా మాట్లాడుతున్నా కాబట్టి
అందరూ సరదాగా నాతో చర్చించి ఒక మానసిక వైశాలతో వచ్చేసిన. ఇప్పుడు చాలా మంది అట్లీస్ట్ నేను చెప్పగలను ఒక 1000 మంది హ్యాపీగా బతికేస్తున్నారు. ఇప్పుడు నిన్న ఎంతమంది వచ్చారు గ్యాలరీకి, అందరు చెప్పింది ఒకటే, ఉన్న పెంట అట్లనే ఉంది, మేము మేల్కున్నాం. ఏది మారదు, చూసే దృష్టి అట్లా. లాస్ట్ అబ్జర్వేషన్ ఏంది, నీ సమయాన్ని వృధా చెయ్యకు గాసిప్లో. ఒక్క విషయాన్ని ఒక్కసారే మాట్లాడు. ఇది అర్థం కాని వాడికి ఇంకేది అర్థం కాదు. మీరు దయచేసి భగవద్గీతలు అవి చదవకండి, డోంట్ వేస్ట్ టైం. ఇప్పుడు నేను చెప్పిన స్టేట్మెంట్ అర్థం కాకపోతే యూ నెవర్ అండర్స్టాండ్ ఎనీథింగ్. అంత నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. అట్లా చాగంటి గారిని గరికపాటి గారిని కూల్ చేయడం ఆపేయండి. ఊరికే వాళ్ళని మీరు వాడక దొబ్బుతున్నారు. ఒక్కరన్నా వెళ్ళి వాళ్ళకి చెప్పట్లేదు మీరు చెప్పింది నాకు, ఎందుకంటే వాళ్ళు చెప్పేస్తుంది వెళ్ళిపోతున్నారు. వాళ్ళు క్రాస్ చెక్ చేయట్లే, ఇత్తనాలు ఇస్తున్నారు వెళ్ళిపోతున్నారు. ప్రపంచం అంతా ఇత్తనాలతో ఏం చేస్తున్నారో తెలుసుకోవాలి కదా. మళ్ళీ వచ్చి ఏమిరా నిన్న నేను టాక్ చేసిన ఒక చిన్న ప్రవచనకారులకు సలహా ఇద్దాం అనుకుంటున్నాను. అందులో చాగంటి గారికి తర్వాత గరికపాటి గారికి ఏం సలహా అంటే, మీరు ఒక టాక్ ఇచ్చినాక నెక్స్ట్ టాక్ ఇవ్వకండి, అది ఏమర్థమైందో అడగండి కాస్త. మీరు చెప్పుకుంటూ పోతున్నారు, అందరు తల ఊపుతా ఉన్నారు పాములు ఊపినట్టు. అరే భలే చెప్తారు చాగంటి, దానికోసం కాదని చెప్తున్నది. నువ్వు ఎంతవరకు ఇంప్లిమెంట్ చేసినావు, ఎందుకు ఇంప్లిమెంట్ చేసినావు, టాక్ టు దెమ్. నేను చెప్పిన విషయం ఎంతమందికి అర్థమైందో నాకు ఉత్తరం రాయండి అని చెప్పండి మీరు. అదర్వైజ్ ఇట్ బికమ్స్ స్పిరిచువల్ జబర్దస్త్. మీ మాటలు వింటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నా, నేను మాట్లాడుతున్నా, నా దగ్గరకు వచ్చి 3వ సారి కంటే ఎవరన్నా ప్రశ్న అడిగాను అనుకో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 3 సార్లు నేను చెప్పింది ఏంది, నీకు అర్థమైంది ఏంది, ఫస్ట్ అది చెప్పు, ఆ తర్వాత నీ విషయం మాట్లాడేది. లేకపోతే నో స్పిరిచువల్ కాన్వర్సేషన్, టాటా బాయ్ బాయ్. అందుకే నాతో ఎవడు సోది పెట్టాడు, ఇంపాసిబుల్ అది. ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం ఓకే. తర్వాత ఒక లాస్ట్ అబ్జర్వేషన్ చెప్తా, మీరు ఎవరితోనన్నా ఎక్కువసేపు మాట్లాడితే మాట్లాడుకోండి, ఇక జీవితంలో వాళ్ళని కలవకపోతే. లైఫ్ అంతా కలిసే వాళ్ళతో ఎక్కువసేపు మాట్లాడకండి. ఇంట్లో వాళ్ళతో ఒక 2 నిమిషాలు మాట్లాడి ఒక 2 hours గ్యాప్ తీసుకోండి. మళ్ళీ వచ్చి ఫ్రెష్గా ఉంటుంది, ఫ్రెష్గా బుక్ చదువుకొని వచ్చాను, ఒక 1/2 hour చాలా బాగుంది, టీ తాగుతూ కాసేపు మాడుకుందాం. మేక్ షూర్ నో పర్సనల్ థింగ్స్. ఒకవేళ పర్సనల్ ఉంటే వేరే వాళ్ళు లేకుండా పర్సనల్ మాట్లాడుకోండి. అందరి ముందు పర్సనల్ టాపిక్స్ తీసుకోవద్దు. పర్సనల్ టాపిక్ అంటే ఒకటి నీకు పర్సనల్ విషయం అడుగుదాం అనుకుంటుందా, నీకు ఆసక్తి ఉంటేనే, లేకపోతే లైట్ తీసుకుందాం అని చెప్పి ప్రిపేర్ చేస్తే అందరూ మాట్లాడతారు. మామూలు కంటే ఎక్కువ మాట్లాడతారు. ఇన్వెస్టిగేషన్ అట్లాగే తీస్తారు. అంటే చాలా విషయాలు ఎట్లా లావుతాడు ఒక లాయర్, ఒక నెగోషియేటర్ అంటే ఫస్ట్ గ్రౌండ్ ప్రిపేర్ చేసి అప్పుడు లావుతాడు. సో ఈ 3 విషయాలు రూపాయి ఖర్చు లేకుండా ఎవరన్నా సాధన చేయదగ్గది. టైమ్ ఈజ్ మనీ అని అర్థం చేసుకున్న మహానుభావులు, డబ్బును వృధా చేయని వాళ్ళు, ఎంత అద్భుతంగా మీరు టైం వేస్ట్ చేస్తున్నారని ఆశ్చర్యపోతుంది. టైం వేస్ట్ చేయమంటే ఏదో గొప్ప గొప్ప విషయాలు చేయమనట్లే, దాన్ని గొడవల్లో, దాన్ని గాసిప్లో ఎట్లా వేస్ట్ చేస్తారు. హౌ అంటే ఐ డోంట్ అండర్స్టాండ్. సో ఈ అవకాశం ఇచ్చిన హైసన్కి, తర్వాత కెమెరా తీసిన లిఖితకి, చేతనకి, తర్వాత నిశ్శబ్దంగా విన్న నరహరికి, అట్లాగా ఫ్రీగా ఈ అవకాశం స్టూడియో మాకు ఇచ్చిన ఉడిపి వారికి, అంటే కదా చాలా మంది గుర్తుపడుతున్నారు. ఒక ఫ్రెండ్ ఫోన్ చేసి నాకు సెల్ఫీ పెట్టిండు, మీరు కూర్చొని ఎక్కడైతే మాట్లాడుతున్నారో అక్కడ మా ఫ్యామిలీ టీ తాగుతున్నాం సార్, వెరీ హ్యాపీ అని పెట్టి. చూడు రకరకాలుగా పండుగ చేసుకుంటున్నారు అసలు. ఆ తర్వాత ఆర్ట్ ఎగ్జిబిషన్ చాలా బాగా జరిగింది. సో నెక్స్ట్ మళ్ళీ అందరం కలిసి ఒక గ్రూప్ షో చేయబోతున్నాం వెరీ సూన్. అప్పుడు నేను ఒక్కడిని చేశాను, నెక్స్ట్ కోఆర్డినేటర్స్ ఉంటారు. చేతన మే కోఆర్డినేట్ సంథింగ్, టైసన్ మే కోఆర్డినేట్ సంథింగ్, బాలు మే కోఆర్డినేట్ సంథింగ్. ఒక్కొక్కరు బాధ్యతలు ఉంటాయి, నాకు బాధ్యత ఉంటుంది. సో మళ్ళీ ఒకసారి కలుద్దాం. గృహిణులు ఇంకో వారం రోజులు చచ్చిపోయి అనుకునే వాళ్ళు పెయింటింగ్ వేయాలి, అందరూ వేయాలి. అట్లా వేసే ఉద్దేశం ఉంటే నేను త్వరలో ఒక ఆర్ట్ వర్క్షాప్స్ 10 days ఒకసారి, వీక్లీ వన్స్ తీసేద్దాం అనుకుంటున్నాను. నేను సంవత్సరాన్ని 10 రోజులుగా విభజిస్తున్నాను. ఇది ఒక కొత్త పద్ధతి. దానికి ఏదన్నా కొత్త టైటిల్ పెట్టా, 7 రోజులు అంటే వారం అన్నారు కదా, 10 రోజులు ఏమంటారు అంటే కొత్త పేరు ఏదన్నా పెడితే వారాన్ని, ఇప్పుడు ఉదాహరణకి 15 రోజులు పక్షం అంటారు తెలుసా, ఫోర్త్ నైట్ 15 రోజులు పక్షం అంటారు. ఇప్పుడు 10 రోజులకి ఏదన్నా ఒక కొత్త పేరు ఏదన్నా ఆలోచించి దానికి ఆ పేరు పెట్టుకుందాం ఇప్పటి నుంచి. దశమం ఉంది, అప్పుడే తద్దినం అనుకుంటారని నేను ఆ పాట చెప్పలే. అట్లా అంటే ఇమీడియట్ దశం అనగానే అది థాట్ వస్తుంది, నవమి అనగానే నెగిటివ్ థాట్ వస్తుంది, అష్టమి అనగానే నెగిటివ్ వస్తుంది థాట్, అమావాస్య అనగానే ఒక థాట్ వస్తుంది, పౌర్ణమి ఇవేం లేకుండా లకి ఊటపలాగా ఒక కొత్తది పెట్టుకుందాం 10వ రోజు. అట్లా ఏదో తెలియదు వస్తుంది, ఎవరో ఒకరు చెప్పినా ఓకే నాకు. అట్లా 10 రోజులకి ఒకసారి కలుసుకోవడం, దట్ కుడ్ బి 1 or 2 hours, 1.5 hours, దానికి ఒక టైం ఫిక్స్ ఉంటుంది.
ఉంటే లైవ్ ఫిజికల్ కలుసుకుంటాం, లేకపోతే జూమ్లో కలుసుకుంటాం. ఏదేమైనా ఆ 1.5 hour పక్క కలుసుకోవడం అనేది ఫిక్స్ చేసిన రోజు స్టార్ట్ చేస్తా, లేకపోతే స్టార్ట్ చేయను, ఎందుకంటే అనవసరంగా తలగాను. ఓకేనా? ఇప్పుడు నేను చెప్పిన 3 ఏమర్థమైందో ఎవరన్నా ఒక్కరు చెప్పరా? 3 స్టేట్మెంట్స్. అంటే ఇప్పుడు చాగంటి గారు చెప్పింది నేను చేస్తున్నాను అంటే నిజంగా విన్నరా లేదా? టెస్ట్ కాదు, ఈజీ టు ఇంప్లిమెంట్. అదే అంటే విడిపోవాలనుకున్నప్పుడు గొడవ పడాల్సిన అవసరం లేదు. సింపుల్ గా ఒకటి, అంటే టైం వేస్ట్ చేసుకోవద్దు అనవసరం గాసిప్స్ లో. ఇప్పుడు మనీ ఎట్లా పడితే అట్లా ఖర్చు చేయనప్పుడు టైం ఎట్లా ఖర్చు చేస్తామని అడుగుతున్నా. మహానుభావులు చెప్పండి. నేనైతే గాసిప్స్ అవసరం లేదు, గాసిప్స్ అవసరం లేదు, టైం వేస్ట్ చేసుకోవద్దు. మూడోది, ఎవరితో మాట్లాడినా తక్కువసేపు మాట్లాడి వేరే పని చేసుకో. పర్సనల్స్ ఒక్క విషయాన్ని నేను నిజానికి ఆ 3వది మర్చిపోయిండు. సింపుల్ గా నిర్ణయం తీసుకోగలగాలి పూర్తి స్పష్టతలో నుంచి, అంతే. అంటే ఉదాహరణకు ఒక ఫ్రెండ్ నీకు నచ్చలే, లైఫ్ అంతా పోరాడకు దాంతో. ఒక నిర్ణయం తీసేసుకో, ఈ విషయాలు తను నచ్చాడు, ఈ విషయాలతో అతనితో ఉండను, నేను డబ్బు విషయం మీతో మాట్లాడండి ఏమనుకోదు అని చెప్పేసి మిగతా అన్ని విషయాలు మాట్లాడు. అంటే ఎవరితో ఇంతవరకు మా సాధ్యమో ఆ మ్యాటర్ పెట్టుకుందాం. ఇప్పుడు రాజమౌళి దగ్గరికి పోయి చీర అంచు ఎట్లా కుట్టాలంటే ఖచ్చితంగా గొడవ అవుతుంది, ఆయనకు తెలియదు కదా. సినిమా డిస్కషన్ చేసుకోవచ్చు. కృష్ణమూర్తి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మా పిల్లలకి డైపర్ వేయాలనుకుంటున్నా, ఏ డైపర్ మంచిది, ఆయన ఏం చెప్తాడు? అరే నువ్వు జ్ఞానం, నీకు అన్నీ తెలియదు అబ్బాయి, ఆయన అన్నికి లేదు, ఆయనకు తెలిసినా ఆయనకు తెలుస్తుంది, అది నువ్వు తీసుకో. ఎవరి దగ్గర ఒక్కొక్కరి దగ్గర కొంత అవసరం మనకు. సేమ్ కూరగాయలు ఉన్నట్టే అందరి దగ్గర అన్నం దొరుకుతాయి అట్లా. ఇది నేను చెప్పాలనుకున్నది. అట్లీస్ట్ నేనైతే చూసి నాలో రిఫ్లెక్ట్ అయిన తర్వాత నేను పాటిస్తున్నా. రెండోది, ఇప్పుడు నేను గంట సేపు మాట్లాడిండొచ్చు, పావు గంట మాట్లాడొద్దని అన్నది చాలా మంది అపార్థం. మాట్లాడు, ఎక్కడ పర్సనల్ లేదు, జ్ఞానం ఉంది, ఒక పాట ఉంది, తర్వాత నేర్చుకున్న విషయాన్ని చెప్పడానికి మాటను ఉపయోగించు, సరి చేయడానికి మాటను ఉపయోగించు, విడగొట్టడానికి కాదు. లేక ఒక మాట అంటారు, కుటుంబం బద్దలైతుంది. ఉదాహరణకి కుటుంబం బద్దలయ్యే మాటలు కొన్ని ఉన్నాయి. నువ్వు పుట్టినప్పుడే నిన్ను చంపినా బాగుండేది అంటారు. అట్లా అనేసరికి కొడుకులకు ఎంత బాధ అవుతుంది. ఆ తర్వాతనే ఐడియాస్ వస్తాయి, తాగుతున్నప్పుడు డాడీ చేసేద్దామా ఎలా రా పోలీస్ కేసు అవుతుంది కదా అంటే చాలా ఐడియాస్ ఉన్నాయి, వెబ్ సిరీస్ లో చూపించారు చూడు అట్లా. సరే